ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేనైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్ కోటి అంటే వచ్చానండి. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వచ్చాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్లాట్ బుకింగ్ అనేది ఉంది, నాకు బుక్ కాలేదు. బుక్ రాకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడ డేట్ రాయించుకొని వచ్చాను. ఈరోజే ఉండే. సో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాను. సో ఇదైతే ఎంట్రీ అన్నమాట. సో ఎంట్రీ అయితే అవుతున్నాము. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ అడ్రస్ కూడా చెప్పలేరు అన్నమాట. అంటే వెళ్ళినాం ఇదే ఎంట్రీ కదా అనేసి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే వాళ్ళేమో కొంతమంది సెకండ్ ఫ్లోర్ అన్నారు, కొంతమంది పక్క బిల్డింగ్ అన్నారు. సో మళ్ళీ ఇంకొకరిని అడిగితే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ 306 304 అని నంబర్ ఏదో ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే చాలా టైం పట్టింది. కరెక్ట్ లంచ్ టైంకి అయితే వెళ్ళాము మేము. లంచ్ చేసుకొని చేసే వరకు అయితే అంటే ఓన్లీ డేట్ రాయించుకొని రావడమే కానీ చాలా టైం పట్టింది. సో ఈసారి లక్కగా ఏంటంటే లంచ్ టైం కంటే కొంచెం ముందుగానే వెళ్ళినాం. సో అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గానే ఉండే. సో అయిపోయింది అన్నమాట. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఈ రోజున చూడండి మనకు మొత్తం మార్కెట్ ఏరియా అనేది ఉంటుంది. సో చూస్తున్నాను. బాబాయ్ తింటారు మనల్ని. ఇదైతే సుల్తాన్ నగర్ పోతున్నట్టుంది. సెల్ఫీ స్టిక్ బట్టి వీడియో అయితే తీస్తున్నాము. చూడండి కొంతమంది అయితే అంకుల్స్ వాళ్ళైతే వీడియో తీస్తూ ఇట్లా ఉంటే వెనక అట్లా తిరిగి చూసి స్మైల్ ఇస్తూ వెళ్ళారన్నమాట కొంతమంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత మంచి కలెక్షన్స్ అయితే లేకుండా అంటే బాగానే ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రక్షాబంధన్ దగ్గర ఉందిగా, ఇప్పుడు ఇంకా బోనాల ఫెస్టివల్స్ రక్షాబంధన్ ఉంది కాబట్టి మంచి కొత్త కలెక్షన్స్ అయితే పెట్టారు. అప్పటికంటే ఇంకా చాలా బాగున్నాయి. అసలు ఏంటంటే నాకే చూడడానికి టైం సరిపోలేదన్నమాట. మా బాబుని పట్టుకుని అక్క వాళ్ళ బాబుని పట్టుకొని వచ్చాము, ఇద్దరిని పట్టుకొని. సో మేమైతే నలుగురం అయితే వచ్చామన్నమాట. సో ఏంటంటే పిల్లల్ని పట్టుకొని ఎక్కువ టైం మనకు స్పెండ్ చేయడం వీలు కాదు కదా. సో అట్లా లైట్గా అట్లా నార్మల్గానే ఇట్లా చూసి అంటే వెతకడం ఏం లేదు, ఇట్లా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చూసి ఏదైనా నచ్చితే టక్కని తీసుకొని అట్లా వెళ్ళిపోయాను అంతే. కరెక్ట్ షాపింగ్ చేసే అంత టైం అయితే లేకుండే. కాకపోతే చూస్తే తెలుస్తుంది కదా మంచి కలెక్షన్ అయితే పెట్టారండి తక్కువ బడ్జెట్లో. మంచిగా ఫ్రీగా వెళ్తే బాగుంటుంది. అసలు వాటిని పెట్టి నేను ఒక్కదాన్ని వస్తే బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది నాకైతే. కాకపోతే అక్క వాళ్ళు ఉండేది కోంపల్లి నుంచి చాలా లాంగ్. అసలు మళ్ళీ వెళ్దాము అని అనుకున్నా కానీ 1.5 అవర్ జర్నీ అన్నమాట. సో వెళ్ళే ఇంట్రెస్టే ఉండదు అంత టైంకి, అంతే ఇక. రిటర్న్ వచ్చేటప్పుడు దా బాబాయ్ కనిపిస్తలే, మిస్ అయిపోతాం మనం. దా ఎక్కడ చెయ్యు చెప్పులు తీసుకుంటే అప్పటిదాకా వస్తుంది. చెప్పులేడున్నాయి. చూడండి ఫ్లాట్స్ అయితే చూస్తున్నాను. సో వాళ్ళ హడావిడికి అసలు ఓన్లీ తీసుకోవాలని ఒక
ఫ్లాట్స్ తీసుకున్నా కానీ అంత బాగా నచ్చలేదు, చూసే అంత టైం లేకుండే. సో మళ్ళీ ఇక్కడ బాబు పానీపూరి తింటా అంటే బాబు అయితే పానీపూరి తింటున్నాడు. సో మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఇయర్ రింగ్స్ అంటే చూడగానే నచ్చినాయి అన్నమాట. సో తొందరగా తీసేసుకున్నాను నేను. 2 pairs అయితే తీసుకున్నా. ఇంకా బాగుండే, కొంచెం టైం ఆగి కొంచెం చూస్తే వెతుక్కుంటే బాగానే ఉండేది, కాకపోతే అప్పటికే బాగా ఏడుస్తున్నాడు. సో తొందరగా తీసేసుకున్నాను. తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి చూస్తే కూడా షాప్స్ మంచిగా ఎక్కడైతే చూడండి, ఇవన్నీ 200 రూపీస్కి 150 ఉన్నాయి, 50 ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ అయితే మంచి కలెక్షన్ పెట్టారు. సో ఒక్క ప్లేస్లోనే అవన్నీ అటు సైడ్ ఇటు సైడ్ రాకి వస్తుంది కాబట్టి అన్ని ఇవన్నీ 50 రూపీస్. సో జస్ట్ అట్లా వీడియో తీసుకున్నా చూపించడానికి. ఫైనల్గా ఆల్రెడీ వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా, రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాను. అంటే లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు ఏంటంటే అంటే ముందు డైరెక్ట్ వచ్చి కోటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడైతే చేంజ్ అయిపోయింది. ఎలా అనంటే ఇప్పుడు అంటే నాకు తెలిసిన సీనియర్ అని అడిగితే మేము ఉన్నప్పుడైతే డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రా అనేసి అన్నారు. సో నేను అలానే అనుకున్నాను. వరంగల్కి అంటే నేను ఫిజియోథెరపీ కంప్లీట్ చేసింది వరంగల్లోనే. సో మనం జాయినింగ్ అయ్యేటప్పుడు ఇచ్చిన మెమోస్ అవి ఉంటాయి కదా, సో తీసుకురావడానికి వెళ్ళాము. స్లాట్ బుక్ చేస్తే నార్మల్గా ఫోటో అప్లోడ్ కావట్లేదు, లేకపోతే పేమెంట్ కావట్లేదు. సో అంటే ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలానే అవ్వడం. సో అట్లనే వరంగల్ నుండి హైదరాబాద్కి అయితే వచ్చాము. వస్తే వాళ్ళు చేసిమంటే రిజిస్ట్రేషన్ చేయలేరు, వాళ్ళు డేట్ రాసిచ్చారు. నాకు ఈ రోజు రాసిచ్చారన్నమాట. సో డేట్ రాయించుకొని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నాకు ఇదే రోజు అంటే మనకు ఏ డేట్ ఇస్తే ఆ డేట్కి వస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. మనకు పోస్ట్లో పంపిస్తారు, కాకపోతే అదే రోజు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం రాకపోయామనుకో ఆ డేట్కి అయిపోయినట్టే. మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూగా స్లాట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ రిజిస్ట్రేషన్కి మళ్ళీ రావాలి. ఎందుకు అంత పెద్ద ప్రాసెస్ అనేసి మేమైతే వీలు చేసుకొని నాకు ఇదే రోజు ఉండే నేను ఈ రోజు వచ్చాను. సో దీనికి కావాల్సిన ఏంటి అని అంటే అన్ని జిరాక్సెస్ నేను ముందే అంటే ఒక రోజు ముందే అన్ని తీసి పెట్టుకున్నాను. కాకపోతే మనది 10th ఇంటర్ మెమోస్ ఉంటాయి కదా, సో అవి నేను షార్ట్ మెమోస్ తీసుకున్నాను. చూసిన తర్వాత మనకి షార్ట్ మెమోస్ వద్దు, లాంగ్ మెమోస్ కావాలి అని అంటే రిజిస్ట్రేషన్ చేసే కన్నా కింద ఒక చిన్న షాప్ ఉంటుంది అన్నమాట, చిన్నగా చిప్స్ అవి ఇవి ఉంటాయి. అక్కడనే ఏమైనా జిరాక్సెస్ కూడా తీసిస్తారు. సో నేను అవి 2 వెళ్ళి అక్కడనే జిరాక్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసాను. మనకు అంటే అడ్రస్ రాసి ఇమ్మంటారు, వెనక పేపర్ ఆధార్ జిరాక్స్ వెనక పెడతారు. దానిపైన నెక్స్ట్ ఒకటి ఇస్తారు ఫామ్, దానిపైన మనకు అడ్రస్ అయితే రాసేయమంటారు. సో మా అక్క వాళ్ళు అయితే కోంపల్లిలో ఉంటారు. ఇక్కడ నుంచి అంటే జర్నీ లాంగ్ అయిపోయింది అన్నమాట. వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో అక్కడ కొట్టి దగ్గరనే సుల్తాన్ బజార్ అయితే దగ్గరనే కదా, ఆల్రెడీ నేను బ్లాగ్ కూడా వెళ్ళాను. సో నార్మల్గా వెళ్దామని వెళ్ళి ఎన్ని షాప్ చేశాను చూడండి. నాకు ఎందుకు ఒక డ్రెస్ చూడగానే ఫుల్ నచ్చింది. అంటే నేను డ్రెస్సెస్ తీసుకున్నామని అస్సలు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే బాబు పుట్టినప్పటి నుంచి అన్ని ఆన్లైన్లో కానీ దేంట్లో అయినా కానీ బాబు కోసమే చూడడం, కానీ నేను అసలు ఏం తీసుకోవడమే లేదు. సో ఇది చూడగానే నాకు బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది అన్నమాట. ఇంకో చూడండి, క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే రేట్ మాత్రం అస్సలు తగ్గించాలి. జస్ట్ 50 తీసుకున్నది కోటీలోనే, కానీ 50 అంటే 50 రూపీస్ కూడా అస్సలు తగ్గించాను లేదండి. సో ఇదండి బ్లాక్. సో దీనిపైన చున్న వచ్చేసి ఇట్లా వచ్చింది. సైడ్కి చిన్న లేస్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ప్లాజో, లూజ్ ప్లాజో. సో ప్లాజో అయితే ఇలా వచ్చింది. సో 50 రూపీస్ కూడా తక్కువ చేయలేడు, కాకపోతే నచ్చింది కదా అనేసి తీసుకున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయకు. జరిగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్స్ తీసుకున్నా. అంటే వేరే అంటే చూసాను కానీ సైజ్ లేకుండా నచ్చిన దాంట్లో అంటే అంత నచ్చలేవు, కాకపోతే పర్లేదు వాడదాం డైలీ యూస్ అప్పుడప్పుడు అన్నట్టుగా తీసుకున్నా. జస్ట్ 150 రూపీస్ అండి. అంటే కొంచెం ఓకే, అంత నచ్చలేదు కానీ తీసుకున్నా.
డ్రాగన్ ఫ్రూట్స్ మా సైడ్ అయితే 100కి 1, ఇక్కడ 100కి 3 ఇచ్చారు. సో డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక టీ షర్ట్ తీసుకున్నా, డైలీ వేర్ టీ షర్ట్, 100 రూపీస్. బాల్ అయింది. నెక్స్ట్ ప్లాజోస్, బాల్ పోయింది. ప్లాజోస్ 150 అండి. 100కి ఇవ్వమంటే ఇవ్వాలి, 3 తీసుకుంటే 100కి ఇవ్వమంటే ఇవ్వాలి. ఇది కూడా బ్లాక్ వైన్, ఇది కూడా 150. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అసలు నేను షాపింగ్ చేయలేదు, అసలు ఏదో నచ్చింది చూసి కొంచెం నచ్చింది టక తీసుకున్నా, అస్సలు తీసుకొని ఇవ్వాలి. సో ఇవి ఇయర్ రింగ్స్. సో ఇది సో ఫ్రంట్ ఇట్లా వచ్చింది, 150 రూపీస్ ఇది. సో రిజిస్ట్రేషన్ పని అయింది, షాపింగ్ కూడా అయిందండి. ఫైనల్గా ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.